Ecclesiastes chapter 2 verses 24 and 25. There is nothing better for a person than that he should eat and drink and find enjoyment in his toil. This also I saw is from the hand of God. For apart from him, who can eat or who can have enjoyment? తెలుగు అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. కేవలం అన్నపానములు పుచ్చుకోవటం, మరి మనకు అవసరమైనటువంటివి కరెక్ట్గా 1 or 2 మరి ఎక్స్ట్రా ఉండేలాగా కొనుక్కోవటం, 1 or 2 విషయాలు ఎక్కువ కాకుండా తన కష్టార్జితం చేత సుఖపడుట, వాళ్ళు సొమ్ముతో సుఖపడటం కాకుండా మనం కష్టపడి సంపాదించుకున్న దాంతో మనం సుఖపడటం అనేది నరునికి మేలైనది అని చెప్పి తన జీవితం అంతా కూడా అనుభవించవలసిన సమస్తాన్ని అనుభవించి తన అనుభవంలో మరి సొలొమోను మహారాజు ఈ విషయాలు మనకి తెలియజేశారనమాట. ఇదిను దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటున్నాను. మనం అలా కష్టపడి సంపాదించుకోవటం, మరి కష్టపడటానికి మనకు శక్తిని బలాన్ని దేవుడు ఇవ్వటం, ఇలాంటివి కూడా కేవలం దేవుని వల్ల కలిగితేనే కానీ మనం ఏ రకంగానూ మరి అనుభవించలేము. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? అవును, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి కొంతమందికి, లాకియర్స్ మరి కరోడ్పతీస్ ఉంటారు. అలాంటి వాళ్ళు డబ్బులు అయితే ఉంటాయి కానీ తినటానికి, ఆహారం తినటానికి రకరకాల రోగాలు శరీరంలో ఒక్క ముద్ద తినగానే ఏదో అయిపోతూ ఉంటుంది. మరి రకరకాల మార్పులే తినలేరు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కేవలం కష్టజీవులు ఉన్నారనుకోండి, వాళ్ళు చట్నీతో తిన్నా, కారంతో తిన్నా కానీ కడుపు నిండా తినేసి హాయిగా నిద్రపోతారు. మరి వాళ్ళకి పూర్కి తర్వాత రిచ్కి డిఫరెన్స్ ఇదనమాట. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుని పర్మిషన్ ఉంటేనే మనం తినగలుగుతాం, దేవుని పర్మిషన్ ఉంటేనే మనం త్రాగగలుగుతాము, దేవుని పర్మిషన్ ఉంటేనే మన శరీరంలో ఏ పార్ట్ అయినా సరే పనిచేస్తుంది. అక్షరాల నా జీవితంలో ఈ వాక్యం 25 వర్స్, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యమైనటువంటి వాక్యము నెరవేర్చబడింది. ప్రియమైన వాళ్ళారా, దీనికి ప్రత్యక్షమైన సాక్షి నేనే. చక్కగా తిరుగుతూ హాయిగా ఏ రకమైన ఇల్లు హెల్త్ లేకుండా ఒక్క 3 days ఫీవర్ వస్తే నేను ఆ 3 days ఫీవర్కి బాగా డల్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే 2.5 నెలల్లో ఆక్సిజన్ మీద ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈ 2.5 నెలల్లో లాస్ట్ 15 days దేవుని అడుక్కొని దేవుని ఎంతగానో ఆయన పాదాల దగ్గర ఏడ్చి నా నుండి ఈ దుస్థితిని తీసివేయండి అయ్యా, మరి ఈ శోధన నాకు ఎందుకు వచ్చిందో మీ ప్రేమ గురించి తెలుసుకోవటానికేమో, మీ శక్తిని గురించి తెలుసుకోవటానికేమో అని చెప్పి దేవుని ఎంతగానో బ్రతులాడుకొని దేవుని కనికరం లేకుండా మనం ఏ రకంగానో ఒక్క స్టెప్ కూడా తీసి వేయలేము. చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తాగలేము, ఒక్క ముద్దాన్నం కూడా భోజనం చేయలేము అనే విషయాలు నేను తెలుసుకోగలిగాను. ప్రియమైన వాళ్ళారా,